ఐ ప్రామిస్ ఈ టిప్స్ ఫాలో అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అంటే మ్యాథ్స్ సెట్ కాదు. డాక్టర్ దగ్గర మీరు వెళ్ళరు, మీరు హెల్తీగా ఉంటారు. ఈ టిప్స్. ఫస్ట్ టిప్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, మీరందరూ తినేది బ్రేక్ఫాస్ట్ తినొద్దు. ఫాస్ట్ చేయాలి. మన 12 నుంచి 8 మధ్యలో వరకు తినాలి. బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, అస్సలు చేయొద్దు బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటివి స్పైక్ అవుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. ఆ స్పైక్ అయినప్పుడు మీ గ్రోత్ హార్మోన్స్ పడిపోతాయి. ఇంకా ఏమంటారు, మీకు బాగా ఫ్యాట్ స్టోర్ అవుతుంది, ఒబెసిటీ వస్తుంది. అదే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసారంటే ఫ్యాట్ స్టోర్ కాదు, స్లీప్ మంచిగా ఉంటుంది, మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీ ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. కానీ నిజంగా మీరు కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ ఇమ్యూనిటీ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫాస్టింగ్ చేయాలి, పక్కా చేయాలి. సెకండ్ ఏంటంటే డైట్. ఈ డైట్లో నేను చెప్పాలనుకుంది ఒకటే. సరే, మీరు మీకు నచ్చేది తినండి, కాకపోతే షుగర్ తినొద్దు. అఫ్కోర్స్ షుగరే ఇష్టం అందరికి, కానీ చెప్తున్నా షుగర్ మంచిది కాదు. ఈ కొంతమంది హిందీ యూట్యూబర్స్ నార్మల్ నేను పాడ్కాస్ట్ చూసినప్పుడు ఏమన్నారంటే, ఆల్కహాల్ కన్నా కూల్ డ్రింక్స్ డేంజర్ అట. షుగర్ కూడా మంచిది, షుగర్ అస్సలు మంచిది కాదు. షుగర్ వల్ల మీ హార్మోన్స్ దొబ్బుతాయి, మీ స్కిన్ క్వాలిటీ దొబ్బుతుంది, మీ హెయిర్ క్వాలిటీ దొబ్బుతుంది, మీ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, వర్క్ చేయలేరు మీరు మంచిగా, మీరు అనుకున్న పని చేయలేరు. షుగర్ తోటి కంఫర్ట్ అయిపోతారు, ఒబిసిటీ వస్తుంది. మంచిది అస్సలు, మీ షుగర్ అస్సలు మంచిది కాదు. నేను చెప్తున్నా అస్సలు మంచిది కాదు షుగర్. ఇది ఒకటే నేను డైట్లో నేను చెప్పాలనుకుంది, ఇది ఒకటి బంద్ అయితే ఉన్న రోగాలనే పోతాయి అని నా ఒపీనియన్. రోగాలనే పోతాయని చెప్పి నా ఒపీనియన్. అవుతుంది, పక్కా అవుతుంది. మీరు అవసరం మీరు చూసుకోవచ్చు, గూగుల్లో చూసుకో, చాట్‌జీపీటీలో చూసుకో, ఇలా అన్నిట్లలో మీరు చెక్ చేసుకోండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. థర్డ్ ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ 7 to 7 days జిమ్కి పోవాలి అట్లా కాదు. 5 days జిమ్కి పోండి, 2 days వాకింగ్ చేయండి, లేదంటే 4 days జిమ్కి పోండి, 3 days వాకింగ్ చేయండి. కానీ డైలీ మన బాడీ మూవ్ అవుతూనే ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ వాకింగ్ డైలీ చేయాలి. మీరు ఫుల్ హెల్తీగా ఉంటారు, మీకు ఏ రోగం రాదు. నిజం. నెక్స్ట్ టిప్ ఏంటంటే మెడిటేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ చేయండి. అది డీప్ బ్రీతింగ్స్. అలా డీప్ బ్రీతింగ్స్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, ఈ యాంగ్జైటీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బ్రీతింగ్ తోటి. మన హార్ట్ ఫంక్షన్ అవన్నీ సెట్ అవుతాయి హెవీ బ్రీతింగ్స్ తోటి. అది కూడా ప్రూవ్ అయినా, మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని నేను అది రోజు చేస్తాను కాబట్టి నేను ఫీల్ అయినా, అందుకే చెప్తున్నా. జాయిన్ ద క్లబ్, సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్, ఇంకా ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ ఉంటే చూడండి.